ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత భవాని. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 శక్తికూటంలో సకల హ్రీం 4 బీజాక్షరాల్లో సాది మంత్రాలతో మొదలుపెట్టాం. ఈ సకార మంత్రాలతో మనకి ఇప్పటికీ 11 మంత్రాలు అయ్యాయి. ఇప్పుడు 45వ శ్లోకంలో 5 మంత్రాలు ఉన్నాయి. తర్వాత 46వ శ్లోకంలో 4 మంత్రాలు ఉన్నాయి. ఈ 5, 4, 9 మంత్రాలతో సాది మంత్రాలు పూర్తవుతాయి. మొత్తం 9 మంత్రాలు. 5, 4, 9 మంత్రాలు కనుక వీటిని విభజించి 2 భాగాలుగా చేద్దాం. ముందు 45వ శ్లోకంలో మంత్ర సంఖ్య చూద్దాం. సకలాధిష్టాన రూప సత్యరూప సమాకృతి. సకలాధిష్టాన రూప సత్యరూప సమాకృతి. సర్వప్రపంచ నిర్మాత్రి సమానాధిక వర్జిత. సకలాధిష్టాన రూప ప్రథమం, సత్యరూప ద్వితీయం, సమాకృతి తృతీయం, సర్వప్రపంచ నిర్మాత్రి చతుర్థం, సమానాధిక వర్జిత పంచమం. పంచపది అయం శ్లోక. సకల అధిష్టాన రూప. అధిష్టానం అంటే ఏమిటి? అందరికంటే ఉన్నతమైన స్థానంలో, అందరికీ మూల కారణమైన స్థానంలో ఉండడమే అధిష్టానం. అధిష్టానంతో మాట్లాడాలి అంటుంటారు రాజకీయ నాయకులు. అధిష్టాన వర్గం, చక్రం తిప్పే వర్గం అదే అధిష్టాన వర్గం. అలాంటి విశేషమైన అధిష్టాన స్థితిలో ఉన్నవారు ఎవరు? అమ్మవారే. పైగా ఆ అధిష్టానం ఎవరికి? సకల అధిష్టాన రూప. మళ్ళీ ఇక్కడ సకల వచ్చింది. సకల హింలో సకల అంటే సమస్తమైన. సకల అధిష్టాన రూప. సర్వం ఖల్విదం బ్రహ్మ ఇత్యాది బాధాయాం సమానాధికరణ్యం అవగమ్యతే. శృతి నిషేధస్య అపేక్షాయాం ప్రకృత్యాదీనామపి తత్వజ్ఞానేన నివృత్తౌ భూతపూర్వగత్యా సర్వాధిష్టానత్వేన అనుభూయతే ఇది భావః. సకల అధిష్టాన రూప అనేది చాలా విశేషమైన నామం. దృశ్య ప్రపంచం అంతా కూడా అమ్మవారి స్వరూపమే. కనిపించే ప్రపంచం అంతా దృశ్య ప్రపంచం, కనిపించనిది అదృశ్య ప్రపంచం. అమ్మవారు నిరాకార స్వరూపిణి, మన కోసం ఆకారాన్ని పొందారు. అంచేత అమ్మవారు అధిష్టాన రూపంగా ఉన్నారు, మన కోసం వ్యక్తమైన రూపం పొందారు. అవ్యక్తమైన రూపంలో ఉన్న అమ్మవారు మన కోసం వ్యక్తమైన రూపానికి వచ్చారు. వ్యక్తరూప తత్వాన్ని మనకు అనుగ్రహించారు. అంటే దృశ్య ప్రపంచం అంతా కూడా అమ్మవారి యొక్క అధిష్టానంలోనే ఉంది. అధిష్టానం అంటే అధి అంటే అత్యంతమైన ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నది కనుక అధిష్టానం. ప్రముఖమైన స్థానం. దేశానికి అధినేత ప్రధానమంత్రి.
ఆయన ఒక వర్గాన్ని రూపొందించాడు. అదే అధిష్టాన వర్గం. అందరికీ ఆదర్శం అధిష్టాన వర్గమే. అలాంటి అధిష్టాన వర్గానికి రూపాన్ని కల్పించింది ఎవరు? అమ్మవారే. రూపం లేనటువంటి వాళ్లకు, రూపం లేని తత్వాలకు రూపాన్ని ఆపాదించి ఇది అధిష్టాన వర్గం అని శాసించారు అమ్మవారు. అంటే అధిష్టాన రూప, అంత విశేషమైన అర్థం. సకల అధిష్టాన రూప అంటే పరదేవత సమస్త దేవతలకు అధిష్టాన దేవత. కృష్ణానది ఉంది. కృష్ణానదికి అధిష్టాన దేవత ఎవరు? కృష్ణవేణీమ తల్లి. హిమవత్ పర్వత శ్రేణి ఉంది. హిమవత్ పర్వత శ్రేణికి అధిష్టాన దేవత ఎవరు? హిమవంతుడు. సాగరం ఉంది. సాగరానికి అధిష్టాన దేవత ఎవరు? సాగరుడు. ఇలా అధిష్టాన దేవతలు ఉంటారు. పర్వతాలకు, నదులకు అన్నిటికీ అధిష్టాన దేవతలు ఉంటారు. ఇంకా దేవతలందరికీ అధిష్టాన రూపం అమ్మవారే. అమ్మవారే. అటువంటి రూపం ఎటువంటిది? సత్యరూప. దాని పక్కనే మరో విశేషం చెప్పారు. సకలాధిష్టాన రూపం ఏదైతే ఉందో అది సత్యరూపం, శాశ్వతమైనది. అది తప్ప మరొకటి ఇంకా ఏది ఉండదు. శాశ్వతంగా అదే ఉంటుంది. మిగతా రూపాలు వస్తుంటాయి, పోతుంటాయి. పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరూ జ్ఞానమరణాలు కలిగినవే. పిపీలిక అంటే కానీ సూక్ష్మజీవి, బ్రహ్మ స్థూలమైన రూపం కలిగిన వాడు. పిపీలికాది బ్రహ్మపర్యంతం, పిపీలిక మొదలు బ్రహ్మదేవుడి వరకు కూడా ఇవన్నీ కూడా జ్ఞానమరణాలు కలిగినవే. అంతేత మన సంకల్పంలో ఏం చెప్తుంటాం? అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థే అని చెప్తాం. భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఇలా చెప్తుంటాం. అందుచేత మొదట ఏం చెప్పాం? అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే. అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే అని అర్థం జాగ్రత్త తెలుసుకుంటే మన బ్రహ్మ కూడా ధ్యానమరణాలు కలిగిన వాడే తెలుస్తుంది. ఆయనకు కూడా ఆయుర్దాయం ఉంది. అద్య ఇప్పటి బ్రహ్మదేవుని యొక్క ద్వితీయ పరార్థే రెండవ భాగంలో, అంటే ప్రస్తుతం ఎవరైతే బ్రహ్మదేవుడిగా ఉన్నారో ఆయనకు 50 ఏళ్ళు గడిచిపోయాయి. 51వ సంవత్సరంలో ప్రవేశించాడు ఆయన. అది మనకి ఇప్పుడు సమయం. బ్రహ్మ యొక్క పరార్థం, ద్వితీయ పరార్థంలో పడ్డాడు ఆయన. మనకు కూడా 100 సంవత్సరాలు ఆయుర్దామైనప్పుడు 50 సంవత్సరాలు పూర్వార్థం, మిగతా 50 పరార్థం, ద్వితీయార్థం. అంటే బ్రహ్మదేవుడు ద్వితీయార్థానికి వచ్చేసాడు ఆయన. అంటే ఆయన కూడా ఆయుర్దాయం ఉంది. ఆయన వెళ్ళిపోతే ఇంకెవరవుతారు? భవిష్యత్ చతురానన ఆంజనేయ. రాబోయే బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామి. అంచేత ఇక్కడ విశేషమైన రూపం సత్యరూప ఎందుకు చెప్పారంటే అమ్మవారికి అవి లేవు. అమ్మవారు శాశ్వత స్వరూపిణి. అమ్మవారు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అమ్మవారు మణిద్వీపంలో ఉన్నారు, మన హృదయాల్లో ఉన్నారు, సకల చరాచర జీవుల్లోనూ ఆత్మరూపంలో ఉన్నారు. అంటే సత్యరూప. కానీ మిగిలిన రూపాలు పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరూ వస్తుంటారు, పోతుంటారు. అది సత్యరూప విశేషం. సమాకృతి. సమమైన ఆకృతి. ఏమిటి సమాకృతి అంటే? మిగతా వాడి ఆకారం సమంగా ఉండదా అని సందేహం వస్తుంది కదా. కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే సమాకృతిలో ఎంత అద్భుతమని చెప్పారండి. సమా అభిన్న సచిదానంద రూపైకరస ఆకృతి మూర్తి స్వరూపం యస్యాహ సా తథోక్త. సమమైన అభిన్నమైన సచిదానంద స్వరూపం ఎవరికైతే ఉంటుందో అటువంటి అమ్మవారిని సమాకృతి అంటారు. సమమైన ఆకారం కలిగిన వారు. అమ్మవారి ఆకారం సంపూర్ణ స్వరూపం, సమగ్రమైన స్వరూపం. సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అని భగవద్గీతలో చెప్తారు. అంటే సర్వభూతాల్లో భగవంతుడిని ఎవరైతే చూస్తారో వాడు నిజమైన భక్తుడు. అలాగే ఆ దేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత అని ఎవరైతే భావిస్తారో, అందరిలోనూ అమ్మను చూస్తారో వాళ్ళు విశేషమైన అనుగ్రహం పొందుతారు. అమ్మవారి యొక్క విశేషమైన
తత్వాన్ని వాడు అవగాహన చేసుకున్నట్టే అదే సమాకృతి. అందరిలోనూ ఆత్మరూపంలో అమ్మవారు సమానమైన ఆకారాన్ని కల్పిస్తున్నారు కనుక, జీవాత్మ రూపంలో ఉన్నారు కనుక సమాకృతి. అది ఇక్కడ విశేషం. సమాకృతి అలాంటి విశేషమైన నామం ఇక్కడ చెప్పారు. సర్వప్రపంచ నిర్మాత్రి. సర్వప్రపంచ నిర్మాత్రి. ఎందుకు సర్వప్రపంచ నిర్మాత్రి అన్నారు? అండపిండ బ్రహ్మాండాలు ఉన్నాయి. మణిద్వీపంలో చెప్తారు, అనేక మంది లక్ష్మీనారాయణులు వస్తుంటారట, అనేక మంది పార్వతీ పరమేశ్వరులు వస్తుంటారట, అనేక మంది వాణి హిరణ్య గర్భులు వస్తుంటారట. అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క అధిదేవతలు ఉంటారు, ఒక్కొక్క ప్రపంచానికి ఒక్కొక్క అధినాయకుడు ఉంటాడు, ఒక్కొక్క ప్రపంచానికి కొన్ని దేశాలు ఉంటాయి. అంచేత ప్రకృష్టం పంచం ప్రపంచం, పంచభూతాల సమాహారమే ప్రపంచం. ప్రకృష్టం పంచం ప్రపంచం, పృథివీ తేజో వాయువు ఆకాశముల యొక్క సముదాయమే ప్రపంచ. అటువంటి ప్రపంచాలు ఎన్ని ఉన్నాయి? సర్వ అనేక ప్రపంచాలు ఉన్నాయి. అన్నిటిని నిర్మించింది ఎవరు? అమ్మవారే. సర్వ ప్రపంచ నిర్మాత్రి. ఇప్పుడు ఈ 4 నామాలు చెప్పుకున్న తర్వాత కార్యక్రమంలో మిగతా నామాలు చెప్పుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం సకలాధిష్టాన రూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సత్యరూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సమాకృత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వప్రపంచ నిర్మాత్ర్యై నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే.